హలో అన్న. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. మీ పేరన్నా? నా పేరు సాయి అంటారు. ఓకే. సో ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను నెల్లూరు నుంచి వచ్చున్నాను. నెల్లూరు నుంచి వచ్చారు. సో లాస్ట్ టైం కూడా మీరు ఆడియన్స్ వచ్చారు కదా? అవును, వచ్చాను. ఎలా అనిపించింది మీకు అనుభవం? నాకు చాలా బాగా అనిపించింది. మీ రిసీవింగ్ కానీ, బిగ్ బాస్ టీం మమ్మల్ని తీసుకునే జాగ్రత్తలు కానీ ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ మేము వచ్చే దగ్గర నుంచి వాళ్ళు మాకు అసైన్ చేసినప్పటి నుంచి ఓటీపీల దగ్గర నుంచి గేట్ కాడికి వచ్చి రిసీవింగ్ చేసుకొని తీసుకొచ్చి మమ్మల్ని సీట్ లో కూర్చోబెట్టి మాకు ఫుడ్ అరేంజ్ చేసి లోపల తీసుకొచ్చి నాగార్జునగర్ లైవ్ లో చూపించారు మాకు. సో హ్యాపీ అంటారు మీరు? చాలా హ్యాపీగా ఉంది. ఓకే. నేను కాదు, నేను సీజన్ 1 నుంచి చూస్తున్నా. బట్ సీజన్ 3 అండ్ సీజన్ 6 ఫస్ట్ హాఫ్ వరకు బాగుండింది. ఆ తర్వాత కొంచెం ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చే ఆడియన్స్ లో కొంచెం మేనేజ్మెంట్ తగ్గిందని మాకు అనిపించింది. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ సీజన్ 8 లో జావేద్ గారు ఉన్నారు కాబట్టి మాకు కూడా కొంచెం హ్యాపీగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ అన్న. అంటే సీజన్ 4 కి సీజన్ 5 కి కరోనా కదా, దాని వల్ల ఆడియన్స్ ని అరేంజ్ చేయలేకపోయారు అన్నమాట. ఓకే. దాని వల్ల సో 8 కి అయితే వచ్చారు మీరు. ఫైనల్ వచ్చాను. 7 కూడా వచ్చారు కదా మీరు? 6 కూడా వచ్చాను. 6, 7 ఇప్పుడు 8 కూడా వచ్చారు. అవును. సో ఎలా ఉంది అనుభవం? చాలా బాగుంది. బిగ్ బాస్ టీమ్ అంతా మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా. అట్లాగే మా నాగార్జున సార్ కూడా అట్లాగే చూసుకుంటారు అందరిని. ఓకే. సో బిగ్ బాస్ చూస్తుంటారు కదా, మీ ఫేవరెట్ ఎవరన్నా ఈ సీజన్ లో? నా ఫేవరెట్ 2 కపుల్స్. 2 కపుల్స్ అంటే నిఖిల్, యష్మి, పృథ్వీ, విష్ణుప్రియ. అంటే మీరు ఫిక్స్ అయిపోయారు అనమాట ఆడియన్స్ బయట? అంతే కదా. అచ్చా. సో ఆడియన్స్ ప్రతి ఒక్కరి ఒపీనియన్ అలాగే ఉందా లేదా మీరు మాత్రం అనుకుంటున్నారా? ఉన్నారు కాబట్టి నలుగురు ఒకలాగే ఉన్నారు. ఓకే. సో ఆడియన్స్ అందరి ఒపీనియన్ ఒకేలా ఉంది. అవును. ఓకే. సో ఆ 2 కపుల్స్ మీకు ఫేవరెట్ అన్నమాట? అవును. ఓకే. సో మనకు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాకముందు బాగుందా, వచ్చిన తర్వాత బాగుందా? షో రాకముందు బాగుంది, వచ్చిన తర్వాత అవినాష్ వచ్చిన తర్వాత షో ఇంకొంచెం పైకి లేసింది, ఇంకొంచెం బాగుంది. అవును. సో అతను కామెడీ టైమింగ్ గానీ, అతను హౌస్ ని ఎంటర్టైన్ చేయడం గానీ, బయట మమ్మల్ని కూడా నవ్వించడం గానీ. సో జబర్దస్త్ నుంచి అవినాష్ ని చూస్తున్నాం మనం. సో చాలా హ్యాపీగా ఉంది మన దగ్గర. సో మొత్తానికి మీరైతే హ్యాపీ అన్నమాట? అయితే చాలా హ్యాపీ. సో ఈ రోజు మీరు ఇంకా ఎపిసోడ్ లో నాగార్జున గారితో కూడా మాట్లాడతారు? అయితే మాట్లాడతాను. ఖచ్చితంగా వీలుంటే ఫోటో కూడా తీసుకునే అవకాశం ఉంటే ఫోటో కూడా తీసుకుంటాము, ఆయన అవకాశం ఇస్తే. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.